ఇక చెండా, మనోహరి, చెంబా ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి సంగతి రేపు చెప్తాను, నేను ఖచ్చితంగా ఆమెకి బుద్ధొచ్చేలా చేస్తాను అని చెప్తూ ఉంటే, ఓ అలాగా, సరే చూసుకుందాం అని బుజ్జమ్మ పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి బుజ్జమ్మ ఎవరికి చెప్తున్నావు అని అంటూ ఉంటే, నాకొకరు వార్నింగ్ ఇచ్చారు, అందుకే నేను కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చానులే అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అవునా, ఎవరు ఏమన్నారు నిన్ను, మేమున్నాం కదా చూసుకుంటామని అంటూ ఉంటే, పర్వాలేదన్నయ్య నేను చూసుకుంటానులే అని బుజ్జమ్మ అంటుంది. ఇంకా అలా అందరూ పడుకుండిపోతారు. ఆ తర్వాత ఉదయం అవ్వగానే పిల్లలందరూ స్కూల్ రీఓపెన్ అవ్వడంతో అందరూ రెడీ అయ్యి స్కూల్కు బయలుదేరి కిందికి వస్తారు. ఇంకా కిందికి రాగానే రాతోడు మిస్ అమ్మ పిల్లలందరూ వచ్చేసారు, లంచ్ బాక్స్ రెడీనా అని అడుగుతూ ఉంటే, రెడీ రాతోడు అని మిస్ అమ్మ తీసుకొని వచ్చి ఇస్తుంది. ఇంకా అప్పుడే అమర్ అక్కడికి వచ్చి, పిల్లలు స్కూల్కి ఈరోజే ఫస్ట్ డే వెళ్తున్నారు కదా, అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ డాడ్ అని అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా అలా పిల్లలు బయటికి వెళ్ళే టైం అవుతూ ఉంటుంది. మెట్ల దగ్గర చెండా, యాదమ్మ, మనోహరి నించొని, ఈ పిల్లకు బుద్ధి చెప్తానన్నాడు కదా, ఈ పిల్ల మీదే తన శక్తులు ఏవో ప్రయోగిస్తానన్నాడు, ఈ పిల్ల చూస్తేనేమో స్కూల్కి వెళ్ళిపోతుంది, ఆ పిల్ల ఒంటరిగా దొరకాలి కదా, ఎలా అని చెంబా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే బుజ్జమ్మ బయటికి వెళ్ళేది కాస్త స్కూల్ అడుగు బయట పెట్టకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి బాగి దగ్గరికి వచ్చి, అమ్మ నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు ఈరోజు అని చెప్తూ ఉంటుంది. అవునా, ఎందుకమ్మా ఏమైంది అని బాగి అడుగుతూ ఉంటుంది. ఏమో అమ్మ తెలియదు, నాకు ఈరోజు ఒంటరిగా ఇంట్లో ఉండాలనిపిస్తుంది అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అదేంటి ఒంటరిగా ఇంట్లో ఉండడం ఏంటి అని బాగి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే పిల్లలు స్కూల్లో బుజ్జమ్మని ఎవరో బెదిరించారంట, అందుకే అంట అని చెప్తూ ఉంటే, రాతోడేమో బుజ్జమ్మ నువ్వు హోంవర్క్ చేయలేదా అని అడుగుతూ ఉంటాడు. అదంతా ఏం లేదు, నాకు ఈరోజు వెళ్ళాలని లేదు అని బుజ్జమ్మ చెప్పడంతో, సరే పిల్లలు టైం అవుతుంది, మనం వెళ్దాం పదండి అని రాతోడు పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకా అమర్, రాతోడు జాగ్రత్తగా తీసుకెళ్ళిరా అని చెప్పడంతో, అలాగే సార్ అని రాతోడు వెళ్ళిపోతాడు. ఇంకా బుజ్జమ్మ అమర్ దగ్గరికి వెళ్ళి, డాడీ నిన్న మీరు మనోహరి ఆంటీని బయటికి తీసుకువెళ్ళారు కదా, ఈరోజు మిస్ అమ్మని తీసుకొని వెళ్ళండి అని చెప్పడంతో, అంతే అంటావా అని అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగి సిగ్గుపడుతూ ఉంటుంది. తర్వాత బాగి కిచెన్లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా అంటూ మనోహరి పరుగులు పెడుతూ ఉంటుంది. బాగి ఏం చేస్తున్నావు అని అమర్ వచ్చి అడుగుతూ ఉంటాడు. వంట చేస్తున్నాను సార్, మధ్యాహ్నానికి భోజనం రెడీ చెయ్యాలి కదా అని బాగి అంటూ ఉంటుంది. వంట అవసరం లేదు, యాదమ్మ చేస్తుంది, మనమిద్దరం బయటికి వెళ్దాం అని అమర్ చెప్తూ ఉంటే, మనోహరి, యాదమ్మ ఇద్దరు చాటుగా విని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీరు మనోహరితో కదా సార్ బయటికి వెళ్ళేది, నిన్న అలాగే వెళ్ళారు కదా, ఈరోజు కూడా తనతో వెళ్ళండి అని బాగి అంటుంది. నేను ఇవాళ నిన్ను తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అని అమర్ చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ బీగితో ఏంటి అమర్ వెళ్ళేది, వెళ్తే గెలితే నాతోనే వెళ్ళాలి అని మనోహరి అడుగు ముందుకు వేస్తూ ఉంటే, ఆగాగు, వాళ్ళిద్దరూ బయటికి వెళ్తేనే కదా ఈ చిన్న పిల్ల మనకు ఒంటరిగా దొరికేది, కాస్త ఆలోచించు అని చెంబా చెప్పడంతో, అవును కదా, అయితే పద పక్కకు వెళ్దామని మనోహరి, చెంబా పక్కకు వెళ్ళిపోతారు. నాకు పని ఉంది సార్ అని బాగి అంటే, నాకు నీతో పని ఉంది అని అమర్ అంటాడు. నాతో మీకేంటి సార్ పని అని బాగి అంటే, నీతో షాపింగ్ చేయాలి అని అమర్ చెప్తూ ఉంటాడు. నాకు డ్రెస్సులు, నగలు లాంటివి ఏమీ వద్దు సార్ అని బాగి అంటే, షాపింగ్ నీకోసమని ఎవరు చెప్పారు, నాకు పిల్లల కోసం రమ్మని చెప్తున్నాను అని అమర్ అంటూ ఉంటాడు. అలాంటప్పుడు పిల్లల్ని తీసుకువెళ్ళండి సార్, నేనెందుకు అని బాగి అంటుంది. నువ్వు పిల్లల కేర్ టేకర్వి కదా, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని అమర్ చెప్తూ ఉంటాడు. బాగి షాకింగ్గా బుంగమూత పెట్టి వింటూ ఉంటుంది. మరి ఇంట్లో బుజ్జమ్మ ఒంటరిగా ఉంటుంది కదా సార్, బుజ్జమ్మని ఎవరు చూసుకుంటారు అని బాగి అడుగుతూ ఉంటే, అప్పుడే బుజ్జమ్మ అక్కడికి వచ్చి, నన్ను నేను చూసుకుంటాను, నాకు ఒంటరిగా ఉండాలని ఉందని చెప్పాను కదా, అందుకే కదా స్కూల్కి వెళ్ళలేదు, మీరిద్దరూ వెళ్ళిరండమ్మా అని బుజ్జమ్మ అంటే, ఒంటరిగా ఉండి ఏం చేస్తావు అని బాగి అంటూ ఉంటుంది. ఆడుకుంటాను అని బుజ్జమ్మ చెప్తుంది. ఒంటరిగా ఎలా ఆడుకుంటావు అని బాగి అంటే, ఇంట్లో మనోహరి ఆంటీ, యాదమ్మ కూడా ఉన్నారు కదా, ఆడుకుంటాను, వాళ్ళతోనే ఆడుకుంటాను అని బుజ్జమ్మ అంటే, అది కాదు ఒంటరిగా అని బాగి చెప్తూ ఉంటే, మనోహరి, యాదమ్మ ఉన్నారు కదా బాగి, వాళ్ళు చూసుకుంటారు, బుజ్జమ్మ ఏమీ ఒంటరిగా లేదు కదా, ఏం భయం లేదురా వెళ్దామని అమర్ అంటే, అది కాదు అని బాగి అంటుంది. అమ్మ నా గురించి ఆలోచించకు, వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళండి అమ్మ వెళ్ళండి అని బుజ్జమ్మ అంటుంది. రా బాగి వెళ్దాము, త్వరగా రా అని అమర్ అనడంతో, మీరు వెళ్ళండి వస్తాను అని బాగి చెప్తుంది. అమర్, బుజ్జమ్మ ఇద్దరు హాల్లోకి రాగానే,
ఇంట్లో మాంత్రికుడు కూడా ఉన్నారు, మనోహరి యాదమ్మ కూడా ఉన్నారు. ఇప్పుడు బుజ్జమ్మని వాళ్ళు ఏం చేస్తారో ఏంటో అని అనుకుంటూ ఆరు ఫోటో దగ్గరికి వచ్చి అక్క బుజ్జమ్మని నువ్వే చూసుకోవాలి అని అనుకుంటూ తన మొబైల్ ఫోన్లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి కుండీల మధ్యలో పెట్టేసి రండి వెళ్దామని బాగి అంటుంది. నేను ఇంట్లో ఒంటరిగా ఉండి ఆడుకుంటాను, మీరు వెళ్ళిరండి బాయ్ అంటూ చెప్తూ ఉండడంతో ఇక బాగి అమర్ కారు ఎక్కి వెళ్తూ బాగి చెప్తూ ఉంటే బుజ్జమ్మ బాయ్ చెప్పడానికి బయటికి వచ్చి వాళ్ళు వెళ్ళగానే లోపలికి వెళ్తూ ఉంటే ఆగుము బాలిక, లోపల ప్రమాదము పొంచి ఉన్నది, నువ్వు లోపలికి వెళ్ళకూడదు అని గుప్తా గారు చెప్తూ ఉంటారు. నాకు తెలుసు, అందుకే కదా నేను ఒంటరిగా పోరాడడానికే లోపలికి వెళ్తున్నాను. నేను ఎవరనుకుంటున్నావు, అరుంధతిని, ఆ ప్రచండ నన్ను ఏమీ చేయలేడు అని బుజ్జమ్మ చెప్తూ ఉంటే ఇందాక అతగాడు నీ శక్తిని తక్కువ అంచనా వేశాడు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు నీ శక్తి ఏంటో అతనికి తెలిసిపోయింది, అతనికి చాలా శక్తులున్నాయి, నా మాట వినుము, మీ తల్లిదండ్రులు వచ్చే వరకు నువ్వు బయటనే ఉండుము అని గుప్తా గారు ఎంత చెప్తున్నా కూడా ఏం కాదు నేను చూసుకుంటాను అని బుజ్జమ్మ లోపలికి వస్తూ ఉంటే అయ్యో స్వామి ప్రభు, ఏం చేయాలి, ఈ బాలికని నువ్వే కాపాడాలి అని గుప్తా గారు వేడుకుంటూ ఉంటారు. అదేంటి ప్రచండ, ఆ పిల్ల ప్లాన్ చేస్తుందా లేదంటే నువ్వు ప్లాన్ చేస్తున్నావా, ఆ పిల్ల చూడు ఎలా చేస్తుందో అని మనోహరి అంటే ఆ పిల్లకు ఆయుష్ మూడింది, నా చేతుల్లో చావడం కోసమే ఇలా చేస్తుంది అని ప్రచండ అంటాడు. ఆ పిల్ల సామాన్యురాలు కాదు, కొంచెం చూడు, నేను అనుభవంతో చెప్తున్నా అని చెంబా చెప్తుంది. తర్వాత బాగి అసలు బుజ్జమ్మ ఎలా ఉందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్న అమర్ ఏంటి బాగి టెన్షన్ పడుతున్నావు అని అడగడంతో ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, నా ఫోన్ మర్చిపోయి వచ్చాను అని బాగి అంటుంది. నీ తలకేమైనా దెబ్బ తగిలిందా, ఫోన్ మర్చిపోయి రావడం ఏంటి, సరే ఇదిగో అని అమర్ ఫోన్ ఇస్తాడు. వెంటనే డ్రైవింగ్ చేస్తున్న రాథోడ్కి ఫోన్ చేసి రాథోడ్ నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు, నేను షాపింగ్ అని బయటికి వచ్చాము, ఆ మాంత్రికుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు, మనోహరి చంబా ఏం చేస్తారో నాకు చాలా భయంగా ఉంది, బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో, త్వరగా ఇంటికి వెళ్ళు అని చెప్పడంతో సార్తో షాపింగ్కి వెళ్తున్నావా మిస్ అమ్మ, ఎంజాయ్ చేయి మిస్ అమ్మ, అయినా మన బుజ్జమ్మని ఆ ప్రచండ ఏం చేస్తాడు, ఏమీ చేయలేడు, బుజ్జమ్మ పర్మిషన్ ఇస్తే కానీ ఆ ప్రచండ లోపలికి అడుగు పెట్టలేకపోయాడు, నువ్వేమీ భయపడకు మిస్ అమ్మ, నేను చూసుకుంటాను అని రాథోడ్ చెప్తాడు. ఇంట్లో నా మొబైల్లో కెమెరా కూడా ఆన్ చేసి పెట్టి వచ్చాను రాథోడ్, సరే జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి రాథోడ్కే కదా ఫోన్ చేసావు, బుజ్జమ్మని చూసుకోమని చెప్పావా, సరే బుజ్జమ్మ నీ కూతురా అని అమర్ అడుగుతూ ఉండడంతో బాగా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ హాల్లో కాఫీ టేబుల్పై కాలు మీద కాలు వేసుకొని ప్రచండ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.